కర్నూలు జిల్లా కోసగిలో రేషన్ దుకాణాలను మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రారంభించారు. ఇంటి వద్దకు రేషన్ అంటూ 1600 కోట్లు దోపిడీకి వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని మంత్రాలయం, పెదకడుబూరు, కౌతాలం, కోసగిలో టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ 20, కోసగి టౌన్లోని 3వ వార్డులోని బసలదొడ్డి ఈరన్న షాప్ నెంబర్ 40, 1వ వార్డులోని కప్పయ్య రేషన్ డీలర్ షాపును, సిద్దప్పపాలెంలోని ఉడుమయ్యకు సంబంధించిన రేషన్ డీలర్ల షాపును మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి పూజలు చేసి టెంకాయలు కొట్టి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఇంటి వద్దకే రేషన్ అంటూ 1600 కోట్ల దోపిడీకి వైసీపీ ప్రభుత్వం తెర లేపిందని అన్నారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తారని, వైసీపీ ప్రభుత్వంలో డోరు డెలివరీ చేసేందుకు వాహనాలు ఇస్తే వాటిని కొంతమంది అక్రమ కర్ణాటక మద్యం తరలించేందుకు ఉపయోగించుకున్నారని వారన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవని వారన్నారు. రేషన్ బియ్యం అందాక ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని వారన్నారు. అందుకే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారని వారన్నారు. ఇప్పటి నుంచి రేషన్ డీలర్లు నెలలో 15 రోజుల పాటు 2 పూటల రేషన్ పంపిణీ చేస్తారని వారు అన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దకే రేషన్ ఇస్తామని వారు చెప్పారు. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా రేషన్ సక్రమంగా అందించకపోతే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఎవరైనా రేషన్ ఇవ్వకుండా పదే పదే తిప్పుకున్నా, తూకాల్లో మోసాలకు పాల్పడినా అధికారికంగా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిలబడి ఆరని కొడితే మనం ఎక్కడో లోపలుండి వచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ కష్టాలు పడకుండా గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆ వ్యాన్ ద్వారా ప్రతి ఇంటికి సరఫరా చేయాలని చెప్పడం జరిగింది. ఇంటికి బియ్యం సరఫరా చేయలేదు, కానీ కర్ణాటక మద్యం సరఫరా చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం అదేవిధంగా ఆ వ్యాన్లు స్కామ్ చేయడానికే వ్యాన్లు తీసుకొచ్చారు తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అయితే కాదని చెప్పి అది కూడా మీకు తెలియజేస్తున్నా. స్కాముల్లో పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఎప్పుడు ఎక్కడ జరిగిండు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్ కాదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అప్పుడు డీలర్ దగ్గరే పోయి తీసుకుంటామో, ఒకరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా డీలర్ దగ్గర బియ్యం అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎవరైతే ఓల్డేజ్ 65 సంవత్సరాలు దాటిన అవ్వతాతలు కానీ కాలు చేతులు లేనటువంటి వాళ్ళకు కూడా